ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 33 అధ్యాయము మరియు 34 అధ్యాయం చెప్పుకుందాము. యోబు, దయచేసి నా వాదమును ఆలకించుము, నా మాటలను నీవు చెవిని పెట్టుము. ఇదిగో నేను మాట్లాడనారంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థంగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమేమో, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము, వ్యాజమాడము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని పడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యం లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరం చెప్పెదను. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా నుండును. వానికి తన చిన్న నాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించును. ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపం చేస్తేని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవం వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవుల కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపంలో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 సారులు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. యోబు, చెవిని పెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను మాట్లాడెదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరం చెప్పుము. మాట్లాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను.
మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనంగా నుండుము, నేను నీకు జ్ఞానం బోధించేదను. 34వ అధ్యాయము. అప్పుడు ఏలీహు మరలా ఇలాగు చెప్పసాగాను, జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. అంగిలి ఆహారంను రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతం రండి. మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను. న్యాయవంతుడనై యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయం కలిగేనని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానం చేయుచున్నాడు. అతడు చెడుతనం చేయువారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొంచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా? ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస విశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. కావున దీని విని వివేచించుము, నా మాటల నాలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకం నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఏడల పక్షపాతం చూపని వానితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వారితోనూ అలాగూ పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషములో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు. బలవంతులు దైవికంగా కొనిపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శల్లోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి యందు ఆయన నాశనం కలుగచేయగా వారు నలుగగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడునట్లు చేసిరి. ఆయన సమాధానం కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలం చేయుచున్నాడు. ఒకడు నేను శిక్ష నొంది తిని నేను ఇకను పాపం చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము. నేను దుష్కార్యం చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా? నీకిష్టం వచ్చినట్లు ఆయన ప్రతీకారం చేయునా? లేని ఎడల నీవుందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన గలవారు, జ్ఞానం కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు.
అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొంచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.